ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవుని యొద్దకు రండి అని ఒక ఆహ్వానం పలుకుతుంది. ఒక ఆహ్వానం అంటే అందరికి ఇష్టమే. అది కూడా ఒక మంచి విషయమై ఆహ్వానం పలకడం ఇంకా ఎంతో సంతోషకరమైన విషయం. దేవుని యొద్దకు రండి అని పిలిచినప్పుడు, మరి పాత నిబంధనలో చూచినప్పుడు దేవుని దగ్గరికి సమీపించడానికి కూడా ఎవరు సాహసించడానికి వీల్లేదు. మోషేతో దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు, ఈ పర్వతం మీద నా సన్నిధి ఉంటుంది, ఎవరైనా ఇక్కడికి వచ్చారో వాళ్ళు చనిపోతారు కాబట్టి ఎవరు ముట్టడానికి కూడా వెళ్ళలేదు. పశువులను కూడా దూరం పెట్టిన పరిస్థితి. కానీ మన యొక్క నూతన నిబంధన ప్రకారము యేసు ప్రభు మనకు ఆహ్వానం పలుకుతున్నాడు, మీ వద్దకు వస్తాను, నా వద్దకు రండి అని. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మన దగ్గర నుంచి సాతాను ఆలోచనలు దూరం అయిపోతాయి. మనమే శుభ్రం చేసుకుంటాం, పాపాలకి చాలా దూరంగా ఉంటాం. దేవుని గురించి మాత్రమే మన ఆలోచన కలిగి ఉంటుంది. భక్తుడు మనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు, పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోనండి, ద్విమనస్కులారా, మీ హృదయంను పరిశుద్ధపరచుకోనండి. మన చేతులను శుభ్రం చేసుకోమని ఒక హెచ్చరిక. మన చేష్టలు, మన పనుల్లో దేవునికి అపవిత్రమైనది, దేవునికి ఇష్టం లేనిది ఆనాటి సంఘం గురించి చెప్పినప్పటికీ ఈనాడు మనకు వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మరియు మన హృదయములను, మన తలంపులను, మన ఆలోచనలు కూడా శుభ్రం చేసుకోనండి అని. దేవుని దగ్గరికి ఎప్పుడైతే మోషే గుడారంలోకి ప్రవేశించాడో దేవుని సన్నిధి లేదా దేవుణ్ణి ముఖాముఖిగా చూచెను అని వాక్యంలో రాయబడింది. శిష్యులు ఎప్పుడైతే యేసును అనుసరించారో ఒక గూఢమైన పరలోక సంగతులు దేవుడు వారికి వివరించాడు. అలానే దేవుని దగ్గరికి రండి, ఆయన మీ దగ్గరికి వస్తానని చెప్తున్నాడు. మన చేష్టలు, మన హృదయంను శుద్ధం చేసుకుందాం. దేవుని సహోదరుడైన యేసు సహోదరుడైన యాకోబు రాస్తూ మరి ఆనాటి సంఘాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడాలని హెచ్చరిస్తూ ఇలా రాస్తున్నాడు. ఈ రోజుకు కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనల్ని మనం శుద్ధి చేసుకొని దేవుని దగ్గరకు చేరి ఆయన సన్నిధి మనందరం అనుభవించడం గాక. అటువంటి కృపా దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మరి నీ సన్నిధానం కోసమే ప్రభా మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. మరి మా చేతులను మేము శుద్ధి చేసుకోవడానికి, మరి మా హృదయం శుద్ధి చేసుకోవడానికి నీ రక్తంతో ప్రోక్షించండి. నీ రక్తంతో ప్రభు మమ్మల్ని దగ్గర వారుగా చేసిన కృతజ్ఞతలు. ఏనాటికి కూడా ప్రభా మేము నీకు దూరం అవ్వకుండా మమ్మల్ని మేము నీకు సిద్ధంగా, నీకు దగ్గరగా, నీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకోవడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.